హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. ఓకేనండి, మనము పాలిటీ బిట్స్ని అయితే ప్రాక్టీస్ చేస్తున్నాము. అది కూడా లక్ష్మీకాంత్ గారి బుక్ అయినటువంటి భారత రాజకీయ వ్యవస్థ. ఓకే, అందులో నుండి మనము ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ నుంచి క్వశ్చన్స్ ఎలా వస్తాయో అని ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోస్ అనేది మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఓకేనా? సో ఇవాల్టి టాపిక్స్లో ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టాలు, భారత కౌన్సిల్ చట్టాలు, వీటి మీద క్వశ్చన్స్ అనేవి ఉన్నాయండి. ఒక 30 క్వశ్చన్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశాను, ఓకేనా? సో అవి పార్ట్ 1 అండ్ పార్ట్ 2గా డిస్కస్ చేసుకుందామండి. ఓకే, సో ఫస్ట్ ఈ కౌన్సిల్ చట్టాలు కనుక చూస్తే, ఇప్పుడు సిపాయిల తిరుగుబాటు తర్వాత, సిపాయిల తిరుగుబాటు 1857లో జరిగితే ఆ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏం చేసింది అంటే భారతీయుల సహకార ప్రాముఖ్యతని గుర్తించిందనమాట. అయితే ఈ దేశాన్ని పరిపాలించాలి అంటే ఈ దేశ ప్రజల సహకారం ఎంతో మనకి ముఖ్యం అని చెప్పి మొదటిసారిగా భారతీయుల తోడ్పాటు కోసము బ్రిటిష్ పార్లమెంట్ అనేది ఒక 3 చట్టాలని ఆమోదించిందనమాట. ఆ 3 చట్టాలు ఏంటి అంటే 1861, 1892, 1909 ఈ 3 చట్టాలను ఆమోదించిందనమాట. ఓకే, సో ఇంకా ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? భారత రాజ్యాంగ రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైన మైలురాయి అని ఏ కౌన్సిల్ చట్టాన్ని పేర్కొంటారు? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861, భారత కౌన్సిల్ చట్టం 1892, భారత కౌన్సిల్ చట్టం 1909, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకే, ఒకసారి మీరు ట్రై చేయండి. ఓకే, ఆన్సర్ చూద్దామా? అయితే ఈ 3 చట్టాలని బ్రిటిష్ ప్రభుత్వం అంటే బ్రిటిష్ పార్లమెంటు ఆమోదించింది కదా. ఏ చట్టాలు? 1861, 1892, 1909 ఈ 3 చట్టాలను ఆమోదిస్తే ఇందులో 1861ని భారత రాజ్యాంగ రాజకీయ చరిత్రలో ఒక ప్రముఖమైన మైలురాయిగా ఈ చట్టాన్ని చెప్పడం జరుగుతుంది. ఓకేనా? ఏ చట్టం అండి? భారత కౌన్సిల్ చట్టం 1861. ఓకేనా? సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ అండి. భారత కౌన్సిల్ చట్టంకి సంబంధించి, అదే 1861కి సంబంధించి క్రింది వాక్యాలలో సరైన దానిని గుర్తించండి. ఓకే, సో ఫస్ట్ది ఏంటండి? ఫస్ట్ ఆప్షన్, శాసన నిర్మాణ ప్రక్రియలో భారతీయులకు ప్రాతినిధ్యం కల్పించారు. ఆప్షన్ 2 వైస్రాయి తన కౌన్సిల్లో కొంతమంది భారతీయులను నామినేట్ చేయాలని ఈ చట్టంలో ఉంది అన్నమాట. అయితే ఇక్కడ మన ఆన్సర్ కనుక చూసుకుంటే, సరే మీరు ట్రై చేయండి. ఓకే, ఒక 5 సెకండ్స్ అనేది టైం ఇస్తాను. సో మన ఆన్సర్ చూద్దాము. అయితే ఏంటి అంటే బ్రిటిష్ వాళ్ళు భారతీయుల సహకారం ఉండాలని గుర్తించారు కదా. అయితే ఇప్పుడు 1861 చట్టంలో ఏం చెప్పారు అంటే భారతదేశంలో అంటే లా మేకింగ్ ప్రాసెస్లో భారతీయులకి ప్రాతినిధ్యం కల్పించాలని చెప్పి ఈ చట్టంలో చెప్పారనమాట. అంటే ఏంటి? ఇప్పుడు శాసన నిర్మాణ ప్రక్రియలో ప్రాతినిధ్యం కల్పించడం జరిగింది. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది కరెక్టా? ఎస్, కరెక్ట్. అయితే ఈ కౌన్సిల్లో అంటే వైస్రాయ్ కౌన్సిల్లో కొంతమంది భారతీయులను నామినేట్ చేయాలి అనే ప్రొవిజన్ కూడా ఇందులో ఉందన్నమాట. ఇందులో 1861 కౌన్సిల్ యాక్ట్. ఓకేనా? అయితే అప్పుడు వైస్రాయ్ ఎవరు? అప్పుడు లార్డ్ కానింగ్. అయితే 3 భారతీయులను నామినేట్ చేయడం జరిగిందనమాట. అయితే ఎవరు అంటే వాళ్ళు, ఒకరు బెనారస్ రాజు, 2 పాటియాల మహారాజు, 3 సర్ దినకర్ రావు. వీరి 3ని కూడా వైస్రాయి తన కౌన్సిల్లో వాళ్ళ 3ని నామినేట్ చేయడం జరిగింది. ఓకేనా? సో అప్పుడు ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 1 and 2. ఓకేనా? నెక్స్ట్, భారత కౌన్సిల్ చట్టం 1861 ప్రకారం మొట్టమొదటి లెజిస్లేటివ్ కౌన్సిల్ను 1862 సంవత్సరంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయడం జరిగింది?
అయితే ఈ చట్టం ప్రకారము కొన్ని కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అందులో 1862 సంవత్సరంలో ఏ ప్రాంతంలో ఏర్పాటు చేశారు అని ఇక్కడ క్వశ్చన్ అండి. ఓకేనా? సో మీరు ఒకసారి ట్రై చేయండి. సో మనం ఆన్సర్ కనుక చూసుకుంటే ఫస్ట్ 1862లో బెంగాల్లో ఏర్పాటు చేశారండి. తర్వాత 1866లో నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ప్రావిన్స్లో చేశారు. తర్వాత 1897లో పంజాబ్లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఓకే, ఏంటి కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఎక్కడ? బెంగాల్ అండ్ నార్త్ వెస్ట్ ఫ్రాంటైర్ ప్రావిన్స్ అండ్ పంజాబ్, ఈ మూడిట్లో కూడా కొత్త లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 4th క్వశ్చన్, పోర్టుఫోలియో పద్ధతిని ఎవరు ప్రవేశపెట్టారు? ఆప్షన్ 1 లార్డ్ మెకాలే, ఆప్షన్ 2 లార్డ్ మింటో, ఆప్షన్ 3 లార్డ్ చెమ్స్ఫర్డ్, ఆప్షన్ 4 లార్డ్ కానింగ్. సో మీరు ట్రై చేయండి ఒకసారి. ఇది కూడా ఈజీ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ బిట్ కూడా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, ఆన్సర్ చూద్దామా? ఎవరండి? లార్డ్ కానింగ్, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అసలు ఈ పోర్టుఫోలియో పద్ధతి అంటే ఏంటి అంటే మంత్రిత్వ శాఖల కేటాయింపు. అంటే ఈ పద్ధతి ప్రకారం ఏంటి అంటే వైస్రాయ్ ఉంటాడు కదా, వైస్రాయ్ కౌన్సిల్లోని ఒక మెంబరు గవర్నమెంట్లోని ఒక డిపార్ట్మెంట్ కానీ ఎక్కువ డిపార్ట్మెంట్స్ కానీ ఇన్ఛార్జ్గా ఉండి తన డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాలలో ఓకే కౌన్సిల్ తరపున నుండి తను ఆర్డర్స్ చేయొచ్చు అనమాట. అంటే ఆర్డినెన్స్ని జారీ చేయవచ్చు, అంటే ఆదేశాలని జారీ చేయవచ్చు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 5th క్వశ్చన్, పోర్టుఫోలియో పద్ధతిని లార్డ్ కానింగ్ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు? సో ఇంతకుముందు ఎవరు ప్రవేశపెట్టారు, ఇప్పుడు ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు అని క్వశ్చన్ అండి. సో ఆప్షన్ 1 1859, ఆప్షన్ 2 1862, ఆప్షన్ 3 1859, ఆప్షన్ 4 1864. సో మన కరెక్ట్ ఆన్సర్ అండి ఆప్షన్ 1 1859. ఓకేనా? నెక్స్ట్ 6th క్వశ్చన్ అండి, భారత కౌన్సిల్ చట్టం ప్రకారం 1861 ప్రకారం లెజిస్లేటివ్ కౌన్సిల్లోని సభ్యుడు అత్యవసర కాలంలో వైస్రాయ్కి ఆర్డినెన్స్లు జారీ చేయవచ్చు. అయితే ఆ ఆర్డినెన్స్ల కాల పరిమితి ఎంత? ఓకేనా? చూడండి క్వశ్చన్ మొత్తం అంతా ఇచ్చి జస్ట్ కాల పరిమితి ఎంతో అని అడుగుతున్నారనమాట. ఓకే, అయితే ఇప్పుడు ఆప్షన్స్ చూద్దామా? ఆప్షన్ 1 6 నెలలు, ఆప్షన్ 2 3 నెలలు, ఆప్షన్ 3 7 నెలలు, ఆప్షన్ 4 కాల పరిమితి లేదు. ఓకే, సో ఇప్పుడు ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక సభ్యుడు ఎవరైనా కూడా అత్యవసర పరిస్థితి కాలంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ అనుమతి తీసుకోకుండా వైస్రాయ్కి ఆర్డినెన్స్ అనేది జారీ చేయవచ్చు అనమాట. అయితే ఈ చట్టంలో పొందుపరిచారు ఈ వాక్యాన్ని అంటే 1861 కౌన్సిల్ చట్టంలో దీన్ని పొందుపరచడం జరిగింది. అయితే దీని అలా జారీ చేసిన ఆర్డినెన్స్ కాలపరిమితి ఎంత అంటే 6 నెలలని చెప్పవచ్చు. ఓకేనా? నెక్స్ట్ బడ్జెట్పై మాట్లాడే అధికారాన్ని కౌన్సిల్ సభ్యులకు కల్పించిన మొట్టమొదటి భారత కౌన్సిల్ చట్టం ఏది? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861, భారత కౌన్సిల్ చట్టం 1892, భారత కౌన్సిల్ చట్టం 1909, ఆప్షన్ 4 పైవన్నీ. ఓకే, ట్రై చేయండి మీరు ఒకసారి ఆన్సర్. అయితే చూద్దామా ఆన్సర్ ఏంటో. సో ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు భారత కౌన్సిల్ చట్టం 1892 చట్టం ఏం చెప్తుందంటే ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ఫంక్షన్స్ అనేవి ఎక్స్టెండ్ చేసిందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పవచ్చు అంటే బడ్జెట్పై మాట్లాడే అధికారము, తర్వాత గవర్నమెంట్ని ఉద్దేశించి క్వశ్చనింగ్ చేయడం, అంటే గవర్నమెంట్ని ఉద్దేశించి ప్రశ్నలు వేసే అధికారాన్ని ఆ కౌన్సిల్ మెంబర్స్కి
ఉండేటట్టు చేసిందనమాట. ఓకే, సో ఏంటండి ఆన్సర్ మనకి ఇప్పుడు ఆప్షన్ 2 భారత కౌన్సిల్ చట్టం 1892. ఓకేనా. నెక్స్ట్ 8th క్వశ్చన్. భారత కౌన్సిల్ చట్టం 1909ను ఏమని పిలుస్తారు? ఓకే, ఆప్షన్ 1 మాంటెంగ్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు, మింటో మార్లే సంస్కరణలు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో మీరు ట్రై చేయండి, ఇది చాలా ఈజీ క్వశ్చన్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్ కూడా. ఓకే, ఆన్సర్ చూద్దామా. ఈ 1909 చట్టాన్ని మింటో మార్లే సంస్కరణలు అని కూడా అంటారు. అంటే ఇక్కడ లార్డ్ మార్లే వచ్చేసి భారత రాజ్య కార్యదర్శి, తర్వాత లార్డ్ మింటో ఆనాటి భారత వైస్రాయ్. ఓకేనా. సో ఈ చట్టానికి వీరిద్దరి పేరు మీదుగా మింటో మార్లే సంస్కరణలు అనే పేరు వచ్చింది. ఓకే, ఓకే 9th క్వశ్చన్ చూద్దామండి. వైస్రాయ్ మరియు గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించిన కౌన్సిల్ చట్టం ఏది? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ 2 భారత కౌన్సిల్ చట్టం 1892, భారత కౌన్సిల్ చట్టం 1909, ఆప్షన్ 4 పై వన్నీ. ఓకే, సో మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1909 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. అయితే ఇక్కడ వైస్రాయి మరియు గవర్నర్ల కార్యనిర్వాహక మండలిలో అంటే ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మొదటిసారిగా భారతీయులకు సభ్యత్వాన్ని కల్పించినటువంటి చట్టం ఏది అంటే భారత కౌన్సిల్ చట్టం 1909. అయితే సత్యేంద్ర ప్రసాద్ సిన్హా, ఎవరు? సత్యేంద్ర ప్రసాద్ సిన్హా ఈ వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో చేరిన మొట్టమొదటి భారతీయ వ్యక్తి అన్నమాట. ఇతను లా మెంబర్గా ఆ వైస్రాయి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో నియమించడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 10th క్వశ్చన్. మతతత్వానికి చట్టబద్ధత కల్పించిన చట్టం ఏది? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ 2 భారత కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1909, ఆప్షన్ 4 పైవన్నీ. సో మీరు ట్రై చేయండి. సో మనం ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1909. అయితే ఇక్కడ ఏంటి అంటే ముస్లింలకు మతపరమైన ప్రాతినిధ్యాన్ని ఈ చట్టం అనేది కల్పించిందన్నమాట. అయితే ఈ ముస్లింలకు ప్రత్యేక నియోజక గణాలు ఏర్పాటు చేశారనమాట. అయితే దీని ప్రకారంగా ఏంటి అంటే ముస్లింలు సభ్యులు ఎవరైతే ఉంటారో వారిని ముస్లిం ఓటర్లు మాత్రమే ఎన్నుకోవాలన్నమాట. అయితే ఈ విధంగా ఈ చట్టం మతతత్వానికి చట్టబద్ధత అనేది కల్పించడం జరిగింది. ఏ చట్టం అండి? భారత కౌన్సిల్ చట్టం 1909. సో మన ఆన్సర్ ఏమవుతుంది ఇప్పుడు? ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. 11th క్వశ్చన్. మత నియోజక గణాల పితామహుడు అని ఎవరిని అంటారు? ఓకే, ఆప్షన్ 1 లార్డ్ మార్లే, ఆప్షన్ 2 లార్డ్ మింటో, ఆప్షన్ 3 లార్డ్ మాంటైన్, ఆప్షన్ 4 లార్డ్ చెమ్స్ఫోర్డ్. ట్రై చేయండి. సో ఇది కూడా మనకి ప్రీవియస్ బిట్ అండి అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ కూడా. చాలాసార్లు అడిగారు ఈ క్వశ్చన్ని. సో మన ఆన్సర్ ఏంటండి? లార్డ్ మింటో. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1919 ఏ సంవత్సరం నుండి అమలులోకి వచ్చింది? ఆప్షన్ 1 1920, ఆప్షన్ 2 1919, ఆప్షన్ 3 1921, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒకసారి ట్రై చేయండి. ఇది కూడా ప్రీవియస్ బిట్ అండి. ఓకే, సో ఈ 1919 చట్టం ఏంటి అంటే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తన ఆశయం, తన లక్ష్యం అని చెప్పి బ్రిటిష్ ప్రభుత్వము 20 ఆగస్టు 1917 ఈ ప్రకటన అనేది చేసిందనమాట.
అయితే ఈ నేపథ్యంలో ఏర్పడినదే భారత ప్రభుత్వ చట్టం 1919. అయితే ఇది ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 1921. సో మన ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, 1921. ఓకేనా? నెక్స్ట్ 12th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1919ను ఈ క్రింది విధంగా పిలుస్తారు. ఆప్షన్ 1 మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు, ఆప్షన్ 2 మింటో మార్లే సంస్కరణలు, ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో మనకి కరెక్ట్ ఆన్సర్ చూసుకుంటే కనుక సో అందరు క్వశ్చన్ చేయొచ్చు, అందరూ ఆన్సర్ చేయొచ్చు అనమాట ఈ క్వశ్చన్కి. సో ఏమంటారండి? మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా అంటారు. ఇక్కడ లార్డ్ మాంటెంగ్ భారత రాజకీయ కార్యదర్శిగాను, తర్వాత లార్డ్ చెమ్స్ఫర్డ్ ఆనాటి భారత వైస్రాయిగా ఉండడం జరిగింది. సో ఈ చట్టానికి మాంటెంగ్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు అని కూడా పిలవడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ 13th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1919కి సంబంధించి క్రింది అంశాలను పరిశీలించండి. ఓకే. ఆప్షన్ ఏ ప్రావిన్స్లపై కేంద్రం ఆధిపత్యాన్ని తగ్గించింది. ఓకే. ప్రావిన్స్ల పాలనాంశాలని ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ సబ్జెక్టుగా విభజించింది. ఓకే. ఇప్పుడు సబ్ ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏ అండ్ బి, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ఒక్కసారి ట్రై చేయండి, 5 seconds టైం ఇస్తాను. మీరు కూడా ఆలోచించాలి కదా క్వశ్చన్ అనేది. నేను ఇక్కడే క్వశ్చన్ చదివి వెంటనే ఆన్సర్ చెప్పేయడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదన్నమాట. సో కొంచెం టైం అనేది ఇస్తే మీరు కూడా ఆ క్వశ్చన్ని ఆలోచిస్తారనమాట. ఓకే. సారీ. ఓకే, ఆన్సర్ చూద్దామా? ఆప్షన్ 3 ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ కనుక చూసుకుంటే ఇక్కడ కేంద్రము తర్వాత ప్రావిన్స్ల పాలనాంశాలని ఏర్పాటు చేసి ప్రావిన్స్లపై కేంద్రం యొక్క ఆధిపత్యాన్ని తగ్గించింది. ఏ చట్టం? భారత ప్రభుత్వ చట్టం 1919. అయితే కేంద్రము తర్వాత ప్రావిన్స్ల శాసనసభలు తమ తమ పాలనాంశాలపై శాసనాలు చేసే అధికారము ఈ చట్టం అనేది కల్పించిందనమాట. ఓకే. నెక్స్ట్ ప్రావిన్స్ల పాలనాంశాన్ని ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ సబ్జెక్టుగా గుర్తించడం జరిగింది. అయితే ప్రావిన్స్ల పాలనాంశాలని ఈ చట్టము 2 రకాలుగా విభజించిందనమాట. ఒకటి ట్రాన్స్ఫర్డ్ మరియు రిజర్వ్డ్ అనమాట. ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ అంటే ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కు బాధ్యత వహించే మంత్రి మండలి సలహాతో గవర్నరు ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్ట్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ట్రాన్స్ఫర్డ్ సబ్జెక్టు అంటే ఏంటంటే ట్రాన్స్ఫర్డ్ అంశాలు అని అంటారు. అయితే రిజర్వ్డ్ సబ్జెక్ట్స్ అంటే రిజర్వ్డ్ అంశాలు అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్కి బాధ్యత వహించకుండా గవర్నర్ అతని కార్యనిర్వాహక మండలి రిజర్వ్డ్ అంశాలని నిర్వహించడం జరుగుతుంది. సో దీనిని రిజర్వ్డ్ సబ్జెక్ట్ లేదా రిజర్వ్డ్ అంశాలు అని అంటారు. ఓకే. సో అప్పుడు మనకి ఆన్సర్ ఏమవుతుందండి? ఆప్షన్ 3 ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? 14th క్వశ్చన్. దేశంలో మొదటిసారిగా ద్విసభా పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి చట్టం ఏది? ట్రై చేయండి. ఓకేనా? సో ఆన్సర్ చూద్దామా? ఏ చట్టం అండి? భారత ప్రభుత్వ చట్టం 1919. అయితే ఇక్కడ ఏంటి అంటే మన దేశంలోనే తొలిసారిగా ద్విసభా పద్ధతిని తర్వాత ప్రత్యక్ష ఎన్నికల పద్ధతిని కూడా ఈ భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే దీని ద్వారా ఏం జరిగిందంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో 2 సభలు అనేవి ఏర్పడ్డాయి. ఒకటి దిగువ సభ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఒకటి ఎగువ సభ. ఎగువ సభ అంటే కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్, సెకండ్ది దిగువ సభ ఏంటిది? లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఓకేనా?
సో ఈ రెండు సభల్లో ఉన్నటువంటి మెజారిటీ సభ్యులని అందరినీ కూడా ప్రత్యక్ష ఎన్నిక ద్వారా ఎన్నుకోవడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ 15th క్వశ్చన్. భారత ప్రభుత్వ చట్టం 1909 ప్రకారం వైస్రాయి తన కార్యనిర్వాహక మండలిలో ఎంతమంది భారతీయులు ఉండాలని సూచించింది? సో ఇది కొంచెం టఫే క్వశ్చన్ అండి. ఆప్షన్ 1 ముగ్గురు, ఆప్షన్ 2 ఇద్దరు, ఆప్షన్ 3 నలుగురు, ఆప్షన్ 4 ఒక్కరు. సో మన ఆన్సర్ చూద్దామా. సో ఫస్ట్ ఆప్షన్ ముగ్గురు సభ్యులు ఉండాలని సూచించడం జరిగిందండి. ఇక్కడ వైస్రాయి తన కార్యనిర్వాహక మండలిలో ఉన్న 6 అంటే మొత్తంగా 6 మంది ఉంటారు. అందులో ముగ్గురు ఖచ్చితంగా భారతీయులై ఉండాలి. అయితే ఒకరు తప్ప, అంటే కమాండర్ ఇన్ చీఫ్ తప్ప మిగతా ఆ 5గురిలో ముగ్గురు అనే వాళ్ళు భారతీయులై ఉండాలి. ఓకే. నెక్స్ట్, కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ చట్టం ప్రకారంగా ఏర్పడింది? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1858. ఓకే. సో మన ఆన్సర్ ఏంటండి? భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. యూపీఎస్సీ ఏ సంవత్సరంలో ఏర్పడింది? యూపీఎస్సీ మీన్స్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. అయితే ఇది ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఓకేనా. ఏర్పడింది ఏ చట్ట ప్రకారంగా ఏర్పడింది? భారత ప్రభుత్వ చట్టం 1919 ప్రకారంగా ఏర్పడింది అనమాట. అయితే ఏ సంవత్సరంలో ఏర్పడింది? ఆప్షన్ 1 1919, ఆప్షన్ 2 1937, ఆప్షన్ 3 1942, ఆప్షన్ 4 1926. సో ట్రై చేయండి, ఇది జీకే బిట్టే. సో ఇది కూడా చాలాసార్లు అడిగారు. సో ఏంటండి మన ఆన్సర్? 1926. ఎప్పుడు ఏర్పడింది? 1 అక్టోబర్ 1926. ఓకేనా. నెక్స్ట్, ప్రావిన్షియల్ బడ్జెట్లను కేంద్ర బడ్జెట్ నుండి వేరు చేసినటువంటి చట్టం ఈ క్రింది వాటిలో ఏది? భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత ప్రభుత్వ చట్టం 1858. సో ఒక్కసారి ట్రై చేయండి మీరు. ఏంటండి? ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. సైమన్ కమిషన్ తన నివేదికను బ్రిటిష్ ప్రభుత్వానికి ఏ సంవత్సరంలో సమర్పించింది? ఆప్షన్ 1 1927, ఆప్షన్ 2 1932, ఆప్షన్ 3 1930, ఆప్షన్ 4 1931. సో ఇక ఈ సైమన్ కమిషన్ ఏంటి అని చూసుకుంటే, అయితే నూతన రాజ్యాంగం ద్వారా భారతదేశ పరిస్థితులు ఎలా ఉంటాయో అని అధ్యయనం చేయడానికి సర్ జాన్ సైమన్ అధ్యక్షతన 7 సభ్యులతో కూడుతున్నటువంటి ఒక చట్టబద్ధమైన కమిషన్ని బ్రిటిష్ ప్రభుత్వం నవంబర్లో అంటే 1927లో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ సైమన్ కమిషన్ 1930లో తన నివేదికని సమర్పించడం జరిగింది. సో ఇక్కడ మన ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 3 1930. ఓకేనా. నెక్స్ట్, కమ్యూనల్ అవార్డు గురించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ 1 దీని ప్రకారం షెడ్యూల్ కులాలకు కూడా ప్రత్యేక నియోజక గణాలనేవి ప్రతిపాదించారు. ఆప్షన్ 2 ఈ అవార్డును మార్చాలని గాంధీజీ నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆప్షన్ 3 1 and 2, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో ట్రై చేయండి మీరు ఒకసారి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కమ్యూనల్ అవార్డు గురించి కనుక చూసుకుంటే, ఇది మైనారిటీల ప్రాతినిధ్యం కోసం ఒక పథకాన్ని అంటే ఎవరు ప్రారంభించారు అంటే రామ్సే మెక్డొనాల్డ్ ఆగస్ట్ 1932లో దీన్ని ప్రకటించడం జరిగిందనమాట. దీనినే కమ్యూనల్ అవార్డు అని అంటారు. దీని ప్రకారంగా ఏంటి అని చూసుకుంటే, ముస్లింలకు
సిక్కులకు, క్రిస్టియన్లకు ప్రత్యేక నియోజక గణాలు అనేవి ఉంటాయన్నమాట. వీరికి కాకుండా బడుగు కులాల వారికి కూడా ప్రత్యేక నియోజక గణాలు ఉండాలి అని చెప్పి ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ అవార్డు అనేది గాంధీజీకి నచ్చలేదన్నమాట. ఈ అవార్డుని మార్చాలని చెప్పి ఆమరణ నిరాహార దీక్షను ఎరవాడ కారాగారంలో చేశారు. ఎక్కడ? అది పూనాలో. అయితే ఈ సందర్భంలో ఏర్పడినటువంటిది పూనా ఒప్పందం. అయితే దీని ప్రకారంగా, ఈ పూనా ఒప్పందం ప్రకారంగా చూసుకుంటే గనక, దీని ప్రకారం హిందువులందరికీ కూడా ఉమ్మడి నియోజక గణాలే ఉంటాయి, కానీ బడుగు కులాల వారికి రిజర్వ్డ్ సీట్లు అనేవి ఉంటాయి. ఓకేనా? ఏ ఒప్పందం ప్రకారం? పూనా ఒప్పందం ప్రకారం. ఓకేనా? ఇది కమ్యూనల్ అవార్డు గురించి మొత్తం అంతా కూడా అండి. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 3, 1 and 2. అయితే గాంధీజీ ఆమరణ నిరాహార దీక్ష అనేది ఎక్కడ చేశారు అంటే ఎరవాడ కారాగారంలో చేశారు. అది ఎక్కడ ఉంది? పూనాలో ఉంది. ఓకేనా? సో 21 క్వశ్చన్. ఫెడరల్ జాబితా, ప్రొవిన్షియల్ జాబితా, ఉమ్మడి జాబితా అనే అధికారాల విభజన ఈ క్రింది ఏ చట్టంలో ఉంది? ఓకే. ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1858. ఓకే, ట్రై చేయండి ఒకసారి. ఓకేనా? ఇక్కడ చూసుకుంటే మనము ఈ చట్టం ప్రకారంగా ఏంటి అంటే కేంద్రానికి మరియు ప్రావిన్స్లకి మధ్య అధికార విభజన అనేది జరిగిందనమాట. వీటిలో ఏంటి అంటే 3 జాబితాలు అనేవి ఉన్నాయన్నమాట. ఒకటి ఫెడరల్ జాబితా. ఈ ఫెడరల్ జాబితా ఏంటి అంటే కేంద్రానికి సంబంధించినటువంటి 59 అంశాలు అనేవి ఉంటాయి. ప్రొవిన్షియల్ జాబితా అంటే ప్రావిన్సెస్కి సంబంధించి 54 అంశాలు అనేవి ఉంటాయన్నమాట. తర్వాత ఉమ్మడి జాబితా అంటే రెండింటికి, అటు ప్రావిన్స్కి ఇటు కేంద్రానికి ఇద్దరికి 36 అంశాలు అనేవి ఉంటాయి. తర్వాత అవశిష్ట అధికారాలు వైస్రాయికి ఇవ్వడం జరిగిందనమాట. అయితే ఇది అమల్లోకి రాలేదన్నమాట. ఎందుకు అమల్లోకి రాలేదు అంటే ప్రిన్స్లీ స్టేట్స్ అంటే ప్రిన్స్లీ రాష్ట్రాలు అనేవి ఇందులో చేరకపోవడంతో ఈ సమాఖ్య అనేది అమల్లోకి రాలేదన్నమాట. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. దేశంలో కరెన్సీ మరియు క్రెడిట్ నియంత్రణ కోసం ఆర్బీఐను ఈ క్రింది ఏ చట్టంలో పొందుపరిచారు? ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919, ఆప్షన్ 3 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 4 భారత ప్రభుత్వ చట్టం 1858. ఓకే, ట్రై చేయండి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకేనా? అండ్ చాలా ఈజీ క్వశ్చన్ కూడా. ఓకే, సో మన ఆన్సర్ చూసుకుంటే కనుక ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1935. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. వైస్రాయి పదవిని రద్దు చేసిన చట్టం ఏది? ఓకే, ఆప్షన్ 1 భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 2 భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, ఆప్షన్ 4 పై ఏది కాదు. సో మనం ఆన్సర్ కనుక చూసుకుంటే భారత ప్రభుత్వ చట్టం 1947. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి ఇప్పుడు? ఆప్షన్ 4 పై ఏది కాదు అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ ఈ 1947 భారత స్వతంత్ర చట్టం అనేది వైస్రాయి పద్ధతిని రద్దు చేసి ప్రతి డొమైనియన్ అంటే 2 డొమైన్లు ఏర్పడ్డాయి కదా, ప్రతి డొమైనియన్కి ఒక గవర్నర్ జనరల్, తర్వాత డొమైనియన్ క్యాబినెట్ సలహాపై బ్రిటిష్ రాజు నియమిస్తారని ఈ చట్టంలో పొందుపరిచి ఉందన్నమాట. అయితే ఇండియా పాకిస్తాన్ ప్రభుత్వాలకు సంబంధించి ఎటువంటి బాధ్యత రాజుకు చెందిన బ్రిటిష్ ప్రభుత్వానికి ఉండదని చెప్పి ఈ చట్టంలో చెప్పడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్,
భారత స్వాతంత్ర చట్టం 1947 గురించి ఈ క్రింది వాక్యాలలో సరైన వాటిని గుర్తించండి. ఈ చట్టాన్ని మౌంట్ బాటన్ ప్రణాళిక చట్టం అని కూడా అంటారు. ఆప్షన్ 2, భారతదేశము 2 డొమినియన్లుగా విభజింపబడుతుంది. ఆప్షన్ 3, బ్రిటిష్ పార్లమెంట్ చేసిన ఏ చట్టాన్ని అయినా రాజ్యాంగ పరిషత్ రద్దు చేసుకోవచ్చు. ఆప్షన్ 4, పైవన్నీ. ఒకసారి ట్రై చేయండి మీరు. సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే ఆప్షన్ 4, పైవన్నీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. ఓకేనా. 27 క్వశ్చన్ అండి. భారత స్వాతంత్ర చట్టం 1947 ప్రకారం 2 డొమైన్లు వాటి కొత్త రాజ్యాంగాలు ఏర్పాటు చేసుకునే వరకు ఏ చట్టాన్ని అనుసరించమని పేర్కొన్నది? ఆప్షన్ 1, భారత ప్రభుత్వ చట్టం 1935. ఆప్షన్ 2, భారత ప్రభుత్వ చట్టం 1919. భారత ప్రభుత్వ చట్టం 1858. పై ఏది కాదు? సో ఆన్సర్ ట్రై చేయండి. సో ఆన్సర్ అంటే చూద్దామా. ఆన్సర్ ఏంటి అంటే భారత ప్రభుత్వ చట్టం 1935. అయితే ఈ కొత్త రాజ్యాంగాలను ఏర్పాటు చేసుకునే వరకు ఈ 2 డొమైన్లు కూడా ఏంటి 1935 భారత ప్రభుత్వ చట్టాన్ని అనుసరించమని ఈ భారత స్వతంత్ర చట్టం 1947 అనేది చెప్తుందన్నమాట. అయితే ఈ 2 డొమైన్లు ఏవైతే ఉన్నాయో ఈ చట్టాన్ని అంటే 1935 చట్టాన్ని మార్చుకునే హక్కు కూడా వీటికి ఉంటుందన్నమాట. ఓకే, నెక్స్ట్ 28th క్వశ్చన్. భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడే దశలో ఏ చట్టాన్ని 2వ మైలురాయి అని పేర్కొనడం జరిగింది? ఆప్షన్ 1, భారత ప్రభుత్వ చట్టం 1935. ఆప్షన్ 2, భారత ప్రభుత్వ చట్టం 1919. ఆప్షన్ 3, భారత ప్రభుత్వ చట్టం 1858. ఆప్షన్ 4, పై ఏది కాదు? సో మన ఆన్సర్ కనుక చూసుకుంటే భారత ప్రభుత్వ చట్టం 1935 అనేది కరెక్ట్ ఆన్సర్ అండి, ఫస్ట్ ఆప్షన్ అనేది. అయితే భారతదేశంలో బాధ్యతాయుత ప్రభుత్వం ఏర్పడే దశలో ఈ చట్టాన్ని 2వ మైలురాయి అని చెప్తారనమాట. అయితే ఇందులో 321 సెక్షన్స్ అండ్ 10 షెడ్యూల్స్తో ఎంతో సుదీర్ఘమైనది, తర్వాత ఎంతో వివరణాత్మకమైనదిగా ఈ చట్టం అనేది ఉంది అనమాట. ఓకే, ఈ చట్టాన్ని 2వ మైలురాయి అని కూడా చెప్పడం జరిగింది. ఓకే, 29 క్వశ్చన్ అండి. భారత ప్రభుత్వ చట్టం 1935కి సంబంధించి ఈ క్రింది వాక్యాలలో సరికాని వాక్యాలను గుర్తించండి. ఆప్షన్ ఏ, ఈ చట్టం అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేసింది. ఆప్షన్ బి, ప్రావిన్స్లలో ద్వంద్వ పాలనను కొనసాగించింది. ఆప్షన్ సి, 6 ప్రావిన్స్లలో వివిధ శాసన విధానాన్ని ప్రవేశపెట్టింది. సబ్ ఆప్షన్స్ చూద్దామా. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 బి మరియు సి, ఆప్షన్ 4 ఏ మరియు సి. ఓకేనా. ఓకే, ఆప్షన్ 1 చూద్దామా. ఈ చట్టం అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేసిందనమాట. అయితే ప్రావిన్స్లు మరియు ప్రిన్స్లీ స్టేట్స్ విభాగాలుగా ఉన్నటువంటి వాటిని అఖిల భారత సమాఖ్యగా ఈ చట్టం అనేది ఏర్పరచడం జరిగిందనమాట. అయితే ఈ చట్టం ప్రకారం కేంద్రాలకు మరియు విభాగాలకు మధ్య కొన్ని అధికారాల విభజన అయితే జరిగింది. స్టేట్మెంట్ బి, ప్రావిన్స్లలో ద్వంద్వ పాలనను కొనసాగించింది. ఇక్కడ మనం చూస్తే కనుక ప్రావిన్స్లో ద్వంద్వ పాలనను ఈ చట్టం అనేది రద్దు చేసిందనమాట. అయితే దాని స్థానంలో ప్రావిన్స్లకు స్వతంత్ర ప్రతిపత్తి అనేది కల్పించడం జరిగింది. ఓకేనా. అయితే కేంద్రంలో ద్వంద్వ పాలన అనేది ఇది పొందుపరిచిందనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనేది ఏమవుతుందండి, ఆప్షన్ బి అనేది రాంగ్. ఓకే, ఆప్షన్ సి చూద్దామా. 6 ప్రావిన్స్లలో వివిధ శాసన విధానాన్ని ప్రవేశపెట్టింది. అయితే మొత్తంగా 11 ప్రావిన్స్లు ఉన్నాయండి. అయితే వాటిలో 6 ప్రావిన్స్లలో
వివిధ శాసనసభ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అయితే అవేంటి అంటే బెంగాల్, బాంబే, మద్రాస్, బీహార్, అస్సాం అండ్ యునైటెడ్ ప్రావిన్స్లలో వివిధ శాసనసభను ప్రవేశపెట్టడం జరిగిందనమాట. అవి ఏంటి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అంటే ఎగువ సభ మరియు లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటే దిగువ సభ. సో ఇలా చెప్పడం జరిగింది ఈ చట్టంలో. ఓకే, సో అప్పుడు మనకి ఆన్సర్ సి అనేది ఏమవుతుందండి, కరెక్ట్ అవుతుంది. సో ఫైనల్గా మన ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఏమడిగారు మనల్ని అంటే సరికాని వాక్యం ఏంటో అడిగారు. సో అప్పుడు ఏమవుతుంది ఆన్సర్ ఆప్షన్ 2 మాత్రమే. ఓకేనా. సో 30th క్వశ్చన్ అండి. వికేంద్రీకరణ ప్రక్రియకు నాంది పలికినటువంటి భారత కౌన్సిల్ చట్టం ఏది? ఆప్షన్ 1 భారత కౌన్సిల్ చట్టం 1861, ఆప్షన్ 2 భారత కౌన్సిల్ చట్టం 1892, ఆప్షన్ 3 భారత కౌన్సిల్ చట్టం 1909. ఓకే, సో మనకి ఆన్సర్ కనుక చూసుకుంటే భారత కౌన్సిల్ చట్టం 1861. అయితే ఇక్కడ ఏంటి అంటే బాంబే మరియు మద్రాస్ ప్రెసిడెన్సీలకు శాసనాధికారాలను పునరుద్ధరించి వికేంద్రీకరణకు నాంది పలికిన చట్టం ఏది అంటే భారత కౌన్సిల్ చట్టం 1861. అయితే కేంద్రీకృత పాలన అంటే కేంద్రీకృత శాసనాధికారాలన్నీ కూడా 1833 యాక్ట్ వరకు కొనసాగాయి అన్నమాట. సో ఈ చట్టంలో దీనిని వికేంద్రీకృత ప్రక్రియకు నాంది పలకడం జరిగింది. ఓకేనా. సో ఇదండి మనకి ఉన్నటువంటి క్వశ్చన్స్, ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో నెక్స్ట్ మనము రాజ్యాంగ పరిషత్ని డిస్కస్ చేసుకున్నాము. సో ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ లైక్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.